సౌందర్యలహరి 5వ శ్లోకం. భావము భావార్థము. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరి విష్ణువు ప్రణతజన నమస్కరించు జనులకు, సౌభాగ్యజననీం సౌభాగ్యమును ప్రసాదించు తల్లివైన, త్వాం నిన్ను, ఆరాధ్య ఆరాధించి, పురా పూర్వము ఒకప్పుడు, నారీభూత్వా స్త్రీ రూపమును ధరించి, పురరిపుం ప్లస్ అపి త్రిపురహరుడైన శివుని సైతం, పురరిపుం అపి త్రిపురహరుడైన శివుని సైతం, క్షోభమనయత్ చిత్తక్షోభమును కలుగజేసెను. స్మరహ ప్లస్ అపి స్మరోపి మన్మధుడు కూడా, త్వాం నిన్ను, నత్వా నమస్కరించి, రతినయన లేహ్యేన రతీదేవి కన్నులకు ఆనందాస్వాదకరమైన, వపుషా చక్కని దేహముతో, మహతాం గొప్పవాడైన, మునీనామపి వైరాగ్యభావముతో మౌనముగా తపస్సు గావించు ఋషులను సైతము, అంతః వారి మనస్సు లోపల, మోహాయ మోహపరవశులను చేయుటకు, ప్రభవతి సమర్థుడగుచున్నాడు, హి గదా తల్లి జగజ్జనని నమస్కరించు భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించు నిన్ను ఆరాధించి, విష్ణుమూర్తి పూర్వమొకసారి జగన్మోహిని రూపమును పొంది త్రిపురహరుడైన శివుని సైతము మోహపరవశును చేసి చిత్తక్షోభమును కలుగజేసెను. అట్లే మన్మధుడు కూడా నిన్ను పూజించి నీ అనుగ్రహమును పొంది తన సతీ రతీదేవికి కన్నుల పండుగను గొలుపు సుందర శరీరాకృతిని పొంది జితేంద్రియుడై మౌనముగా తపస్సు చేసుకొని ఋషులను సైతము మోహవివశులను చేయు సమర్థుడయ్యను గదా. నిన్ను శరణువేడిన భక్తులకు సర్వ సౌభాగ్యదాయినివైన నిన్ను ఆరాధించే శ్రీ మహావిష్ణుదేవుడు శివుని జగన్మోహినిగా మోహానికి గురి చేశాడు. కామదేవుడైన మన్మథుడు నీవు కటాక్షించబట్టే పునర్జీవితుడై రతీదేవికి ఆనందాన్ని కలిగించడమే కాక మునులను కూడా మోహానికి గురి చేయగలుగుతున్నాడు. ఓ తల్లి, నీకు నమస్కరించేవారికి, నిన్ను ఆరాధించేవారికి సౌభాగ్యప్రదురాలువు. అటువంటి నిన్ను ఆరాధించి పూర్వకాలంలో విష్ణువు స్త్రీ రూపం పొంది త్రిపురాసుర సంహారం చేసిన శివుణ్ణి కూడా మోహింపజేశాడు. అలాగే అనంగుడైన మన్మధుడు నిన్ను ఆరాధించిన వాడై రతీదేవికి మాత్రమే కనిపిస్తూ తాపసోత్తములైన మహర్షులను కూడా మోహింపచేస్తున్నాడు.